అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. జపమాల అంటే మనం దేవుని నామం జపించేటప్పుడు ఉపయోగించే పవిత్రమైన మాల. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, దాదాపు ఆ జపమాలలో 108 పూసలే ఉంటాయి. ఇది ఏదో ఫార్మాలిటీకి కాదు, చాలా లోతైన అర్థం ఉంది. మనిషి రోజుకు సుమారు ఒక 21,600 సార్లు శ్వాస తీసుకుంటాడని యోగశాస్త్రం చెబుతుంది. అందులో సగం దేవుని స్మరణగా ఉండాలి అనే భావంతో దాని సాంకేతం 108 సంఖ్యలను తీసుకున్నారు. మరో కారణం 12 రాశులు 9 గ్రహాలు అంటే 108 అంటే మొత్తం విశ్వాన్ని సూచించే సంఖ్యగా భావించారు. యోగా మరియు ధ్యాన సాంప్రదాయంలో మన శరీరంలో 108 ముఖ్య నాడులు ఉన్నాయని చెబుతాయి. దేవుని నామం 108 సార్లు జపిస్తే మనసు ఏకాగ్రత పెరుగుతుంది, ఆలోచన ప్రశాంతమవుతాయి. అందుకే ప్రతి మంత్రం, ప్రతి జపం 108 సార్లు చెయ్యమని పెద్దలు చెబుతారు. ఇది కేవలం సంఖ్య కాదు, మనసును కేంద్రీకరించే ఒక శాస్త్ర ఆధ్యాత్మిక పద్ధతి. జపమాల తిరిగేసే కొద్దీ దేవుడు దగ్గరవుతాడో లేదో తెలియదు, కానీ మనసు మాత్రం ఖచ్చితంగా ప్రశాంతంగా మారుతుంది. ఇది మాత్రం సత్యం. మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.